హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమనా షైని. ఈరోజు మన వీడియో ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి లేదా ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా మనం ఏ వీడియో చేయాలన్నా కనీసం ఒక 5 మెంబర్స్కి లేక 10 మెంబర్స్ కన్నా హెల్ప్ అవుతుందనే థాట్తోనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. నిజంగా మనకు 2020లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే గ్రోత్ లేకపోవడం కానీ సబ్స్క్రైబర్స్ రాకపోవడం కానీ చాలా మందికి జరుగుతూ ఉంది. అది ఎందుకో తెలియక కొంతమంది అయితే చాలా టెన్షన్ పడిపోతారు. కానీ మీరు ఈ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, ఇలా చేస్తే మాత్రం మీ ఛానల్ అనేది చాలా గ్రోత్ అవుతుంది. అదేనండి, ఈ 3 తప్పులైతే అస్సలు చేయొద్దు. మనం మన ఛానల్కి ఎంత ఎఫర్ట్ పెట్టినా మన మంచి కంటెంట్ తీసుకున్నా కూడా కొంతమందికి అయితే వ్యూస్ రావు, కొంతమందికి సబ్స్క్రైబర్స్ అనేది పెరగదు. అలా ఎందుకు జరుగుతుందని చాలా మంది అయితే ఆలోచిస్తారు. కానీ మనకు వ్యూస్ రావాలన్నా మన ఛానల్ గ్రోత్ అవ్వాలన్నా ఈ 3 తప్పులు అయితే అస్సలు చేయకూడదు. మీకు మీ ఛానల్ గ్రోత్ అవ్వాలని ఉంటే ఈ 3 తప్పులు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని మాత్రం పూర్తిగా చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ వీడియో అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ ఈ వీడియో అనేది మీ అందరికీ యూజ్ అవుతే మాత్రం కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అయితే ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ మన ఛానల్కి గ్రోత్ అవ్వాలన్నా వ్యూస్ రావాలన్నా ఈ 3 తప్పులు చేయొద్దని చెప్పాను కదా. అందులో ఫస్ట్ వన్ అయితే కంటెంట్ అండి. అసలు కంటెంట్ అంటే ఏంటి? మనం చేసే వీడియోస్నే కంటెంట్ అంటారు. మనం ఎలాంటి కంటెంట్ అయినా తీసుకున్నా పర్వాలేదు, కానీ ఫస్ట్ మనం యూట్యూబ్లో వీడియో చేయగానే అప్లోడ్ చేస్తాం కదా, అది ఓకే. కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే వాట్సాప్ స్టేటస్లో అయితే పెడతాము. కానీ అలా పెట్టొద్దండి. అస్సలు వాట్సాప్ స్టేటస్లో పెడితే మాత్రం మన ఛానల్ అనేది గ్రోత్ అనేది చాలా తగ్గిపోతుంది. మెయిన్గా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ చేసే పని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం. కానీ మేము కూడా మొదట్లో అలాగే చేశాము. కానీ మనం చేసే మొదటి తప్పే అది. వాట్సాప్ స్టేటస్లో పెట్టడం వల్ల మన కాంటాక్ట్స్లో కానీ మన స్టేటస్ చూసే వాళ్ళు ఒక 200-300 మెంబర్స్ ఉంటారు. అసలు స్టేటస్ పెడితేనే మాకు 200-300 వ్యూస్ వస్తున్నాయండి. అసలు మీరు స్టేటసే పెట్టొద్దంటున్నారు అనుకుంటున్నారా? కానీ ఈ వీడియో వింటే మాత్రం మీరు అసలు స్టేటస్ పెట్టడం అనేది మానేస్తారు. ఒక్కసారి వినండి. అసలు వాట్సాప్ స్టేటస్ ఎందుకు పెట్టొద్దు అంటున్నానంటే, మన వాట్సాప్లో 200 మెంబర్స్ అయితే ఉంటారనుకోండి స్టేటస్ చూసేవాళ్ళు. మన కాంటాక్ట్స్ కానీ మన రిలేటివ్స్ స్టేటస్ అయితే చూస్తారు. ఇంకా వాళ్ళకి మన గురించి తెలుసు, మన పర్ఫార్మెన్స్ తెలుసు, మనం ఎలాంటి కంటెంట్ చేస్తున్నామో ఆల్రెడీ తెలుసు. అలా మనం డైలీ స్టేటస్ పెట్టడం వల్ల వాళ్ళు డైలీ చూడాలనేది ఏమీ లేదు. కొంతమంది అలా స్కిప్ చేసి వీడియోని చూసి వెంటనే బ్యాక్ వస్తారు. కొంతమంది అయితే అరే స్టేటస్ చూడకపోతే ఫీల్ అవుతారని మొహమాటానికి కొంతమంది చూస్తారు. ఇంకా తెలిసిన వాళ్ళే ఇలా పూర్తిగా చూడకుండా స్కిప్ చేస్తారు. ఇంకా తెలియని వాళ్ళైతే లైట్లే ఏదో ఉంటుందని చెప్పేసి అలా వీడియోని అయితే పూర్తిగా చూడరు. అలాంటప్పుడు మనకేమవుతుందంటే, మనం యూట్యూబ్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తాం కదా, అప్పుడు 1 అవర్లో ఆ వీడియోని ఎంతమంది చూస్తున్నారు, అసలు ఆ వీడియోస్ దగ్గర ఎంతసేపు స్టే చేస్తున్నారు అనేది యూట్యూబ్ ఆల్గరిథం అయితే కౌంట్ చేస్తుంది. అలాంటప్పుడు వెంటనే వీడియోని చూడకుండా బ్యాక్ రావడం వల్ల మన యావరేజ్ డ్యూరేషన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇలా యావరేజ్ డ్యూరేషన్ తగ్గిపోవడం వల్ల మనం చేసే వీడియోలో కంటెంట్ లేదు, లేదా పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, ఎంటర్టైన్మెంట్ లేదని చెప్పేసి యూట్యూబ్ ఆల్గరిథం అయితే తీసుకుంటుంది. అలా వీడియోని పూర్తిగా చూడకుండా వెంటనే బ్యాక్ రావడం వల్ల మన ఇంప్రెషన్ క్లిక్ త్రో రేట్ అనేది పూర్తిగా డౌన్ అవుతుంది. అలాంటప్పుడు మన వీడియోస్కి అసలు వ్యూస్ అనేవి అస్సలు రావు. అందుకని చెప్పేసి వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టకూడదని చెప్పాను. స్టేటస్ పెట్టకూడదా అని కాదు, మొత్తానికి పెట్టకూడదని కాదు. ఒక 2-3 డేస్ తర్వాత అయితే స్టేటస్ అయితే పెట్టుకోవచ్చు. కానీ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే స్టేటస్ అయితే అస్సలు పెట్టకూడదు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ ఆల్గరిథం అనేది మనకు బాగానే ఎంకరేజ్ చేస్తుంది. కానీ ఇలా షేర్ చేయడం వల్ల లేదా వీడియోని పూర్తిగా చూడకుండా బ్యాక్ రావడం వల్ల మన వ్యూస్ అనేది పూర్తిగా తగ్గిపోతాయి. ఇలా వ్యూస్ తగ్గినప్పుడు యూట్యూబ్ అనేది మన వీడియోని వేరే వాళ్ళకు చూపివ్వడానికి కూడా సజెస్ట్ అనేది చేయదు.
సో మనం షేర్ చేయడం మానేసి మన కంటెంట్ పైన ఎఫర్ట్ పెట్టామనుకోండి, మన ఛానల్ అనేది చాలా గ్రోత్ ఉంటుంది. ఈ 3 తప్పుల్లో సెకండ్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ. అసలు కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే వీడియోస్ని కంటిన్యూగా పెట్టడం. కానీ మనం ఫస్ట్ చేసిన తప్పు వల్ల మనకు వ్యూస్ రాకపోవడం వల్ల, సబ్స్క్రైబర్స్ రాకపోవడం వల్ల మనకి ఇంట్రెస్ట్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. వీడియోస్ అనేది నెగ్లెక్ట్ అవుతాయి. ఇంకా డైలీ ఏం అప్లోడ్ పెడతాము, అసలు వ్యూసే రావట్లేదని చెప్పేసి ఇంకా ఇంట్రెస్ట్ అయితే పోతుంది. అలా అస్సలు చేయకూడదు. ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు వ్యూస్ రాకపోయినా, సబ్స్క్రైబర్స్ రాకపోయినా ఖచ్చితంగా డైలీ ఒక వీడియోనైతే అప్లోడ్ చేయాలి. మేము వీడియోస్ బాగానే చేస్తున్నాము, అందరికన్నా బాగానే ఉన్నాయి, అసలు అందరికీ వ్యూస్ వస్తున్నాయి, అందరికీ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, మాకే వ్యూస్ రావట్లేదని మీకు అనిపిస్తే ఆ వీడియో మీ సబ్స్క్రైబర్స్కి నచ్చట్లేదేమో. ఒకవేళ అలా అనిపిస్తే మీరు ఒక వీడియో చేసి అడగండి మీ సబ్స్క్రైబర్స్కి, నా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మీరు ఏం కోరుకుంటున్నారు, మీకు ఎంటర్టైన్మెంట్ ఎలా కావాలి, ఏ రెసిపీస్ కావాలి, అలా ఒక వీడియో చేయండి. వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు కదా, దాన్ని బట్టి మీరు ఆ వీడియోస్ చేస్తే మాత్రం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి మీ వీడియోస్ అయితే కంటిన్యూగా చూస్తారు. అప్పుడు మీకు వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఇంకా లాస్ట్ థర్డ్ వన్ కంపారిజన్ అండి. చాలా మంది పక్క ఛానల్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. మనకు వ్యూస్ రావట్లేదు, వాళ్ళకు వ్యూస్ వస్తున్నాయి, మనకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, వాళ్ళకు ఎంతో సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని కంపేర్ చేసుకుంటారు. అలా చేయడం మానేయండి. మనం ఫస్ట్ చెప్పిన కంటెంట్ కానీ, సెకండ్ చెప్పిన కన్సిస్టెన్సీ పాటించామనుకోండి, వేరే వాళ్ళతో కంపారిజన్ అనేది మనకు అసలు అవసరమే లేదు. కంపారిజన్ చేసుకున్నప్పుడు పక్క ఛానల్కి బాగా వ్యూస్ వస్తున్నాయంటే వాళ్ళు ఆ వీడియో పైన ఎంత ఎఫర్ట్ పెడుతున్నారంటే అంత వ్యూస్ వస్తున్నాయి. వాళ్ళ వీడియోస్ క్లారిటీగా ఉండడం కానీ, లేదా వాళ్ళకి ఓన్ కంటెంట్ ఉండి ఆ కంటెంట్ సబ్స్క్రైబర్స్కి బాగా నచ్చితేనే వాళ్ళకు వ్యూస్ అయితే వస్తున్నాయి. అలాంటి వ్యూస్ మనకు రావట్లేదు అంటే మన వీడియోస్కి మనం ఎఫర్ట్ పెట్టట్లేదు, లేదా మన వీడియో మనం ఏదో క్లారిటీ మిస్ అవుతున్నాము. అలాంటి విషయం అయితే మనం తెలుసుకోవాలి. యూట్యూబ్ అనేది మనిషి కాదు కదా, అందరికీ ఒకే వ్యూస్ అయితే ఇస్తుంది. కాకపోతే కంటెంట్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఆ వ్యూస్ అనేది మంచిగా రావాలంటే వీడియో అనేది చాలా క్లారిటీగా ఉండాలి. అలాంటి కక్ష అయితే యూట్యూబ్కి ఏమీ ఉండదు, అందరికీ ఈక్వల్గానే చూస్తుంది. కానీ వీడియో అనేవి క్లారిటీగా అయితే ఉండాలి. అందుకేనండి మనం పక్క వాళ్ళతో కంపారిజన్ మానేసి మనం చేసే వీడియోస్ పైన ఎఫర్ట్ పెట్టాలి. అంటే మనం వీడియో చేసేటప్పుడు ఎడిట్ ఎలా చేస్తున్నాము, అసలు థంబ్నెయిల్స్ ఎలా చేస్తున్నాము, మన వీడియో క్లారిటీ ఉందా, కంటెంట్ బాగుందా, మనం ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తున్నాము, ఇవన్నీ చూసుకొని మనం వీడియోస్ క్లారిటీగా చేస్తే మన సబ్స్క్రైబర్స్కి నచ్చుతాయి. యూట్యూబ్ ఆల్గరిథం కూడా మనకు మంచి వ్యూస్ అయితే ఇస్తుంది. ఇవన్నీ కూడా మీ అందరూ కూడా తప్పకుండా పాటించండి. ఇలా చేస్తే మాత్రం మీ ఛానల్ కూడా మంచి గ్రోత్ అయితే ఉంటుంది. మన ఛానల్తో పాటు మీ అందరి ఛానల్ గ్రోత్ కోసం అయితే ఈ వీడియో అయితే చేశాను. ఇలా ఈ 3 తప్పులైతే అస్సలు చేయకండి. ఫస్ట్ వన్ కంటెంట్, సెకండ్ వన్ కన్సిస్టెన్సీ, థర్డ్ వన్ కంపారిజన్. ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా క్లారిటీ అయితే వస్తుంది. ఇలా మీరు ఇవన్నీ పాటించి వీడియోస్ మీద మంచి ఎఫర్ట్ పెట్టారనుకోండి, మీ అందరికి కూడా అందరిలాగే మంచి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. ఇలా చేసినప్పుడు యూట్యూబ్ అనేది మనకు మంచి సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ వీడియో కనుక మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటాను. ఒకవేళ నచ్చినట్లయితే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా కావాలన్నా, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు తెలిసినంత వరకు అయితే క్లారిఫై చేస్తాను. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్.